మీలో ఎంతమంది ఇవి తిన్నారో ఒకసారి కామెంట్ చేసేయండి. నమస్తే అందరికి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మా చెల్లికి చిన్న సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఫ్యామిలీని తీసుకొని మొన్న అయితే వెంకటగిరికి అయితే వెళ్ళాను. ఇంకా పొద్దునే లేసి రెడీ, నేను మా బావ అయితే మార్కెట్ కి వెళ్దామని చెప్పి బయలుదేరేసాము. వెంకటగిరి మొత్తం ఒక రౌండ్ వేసి ఆ సందు ఈ సందు తిరిగి నెల్లూరు సైడ్ ఎక్కువగా కనిపించే తేగలు తీసుకుందామని చెప్పి తెగ తిరిగేసాము. వెంకటగిరి మొత్తం తిరగగానే మాకైతే పాత బస్ సర్కిల్ లో అయితే తేగలు అయితే దొరికాయి. ఈ వచ్చేసరికి కట్ట లెక్కనైతే అమ్ముతున్నారు. ఒక కట్ట 20 రూపాయలు, ఒక కట్టకి 4, ఒక కట్టకి 5 అయితే ఉన్నాయి. 5 ఉన్న తేగల కట్ట కన్నా 4 ఉన్న తేగల కట్టలే బాగున్నాయి. ఒక్కొక్కటి చాలా లావు ఉన్నాయి. లావు కొంటే చాలా ఈజీగా తినచ్చు. అందుకే నేనైతే 6 పంచి మరి 4 ఉన్న తేగల కట్టలు అయితే ఒక 5 అయితే తీసుకున్నాను. ఈ 5 వచ్చేసరికి నాకు 100 రూపాయలకి అయితే ఇచ్చింది. ఇంక ఇలాంటి వెరైటీ తినాలంటే నేను ఒక్కనే తిను, నాతో పాటు తిరిగే వాళ్ళు అలాగే చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కూడా ఇద్దామని చెప్పి ఎక్కువ అయితే తీసుకున్నాను. ఇవి మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా అమ్మ అయితే ఇంకా ఎక్కువగా తింటారు, ఎందుకంటే మా అమ్మ వాళ్ళది వెంకటగిరి కాబట్టి. ఇంకా నేను తీసుకున్న తేగలు చక్కగా మా అమ్మకి ఇద్దామని చెప్పి లోపలికి వెళ్తే మా అమ్మ అయితే ఎన్ని తేగలు ఎందుకు తెచ్చావని అరిచింది. నేనైతే అందరికి పంచడానికి తెచ్చాలని చెప్పాను. మా భార్య అయితే పెళ్ళైన తర్వాత వీటిని చూసి అంత ముందు అస్సలు తెలియదు వీటి గురించి. నేనైతే ఇలాంటి రకరకాల నానా గడ్డి తింటా ఉంటాను, ఎందుకంటే ఆరోగ్యానికి మంచిదని. మీరు కూడా వెంకటగిరి సైడ్, నెల్లూరు సైడ్ వెళ్తే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి.